ఏళ్లుగా పంటల సాగు చేసే నైపుణ్యం ఉన్న నేలలు సహకరించక సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుంటున్నారు సాగుదారులు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఇవి చాలవన్నట్లుగా అనేక రకాల చీడపీడలు పంటను పిప్పి చేస్తున్నాయి. ఎన్ని రసాయనాలు వాడినా, మితిమీరి మందులు పిచికారీ చేసినా ఫలితం పెద్దగా కనిపించటం లేదు. ఈ అనర్థాలన్నిటికీ కారణం నేలల్లో సత్తువు లేకపోవటమే, అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించటమే అన్న వాస్తవాన్ని గుర్తించిన రైతులు క్రమంగా సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ కంపెనీ సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేంద్రియ ఎరువులను వినియోగించిన రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రశాంత్ నైక్వాడి సేద్యంలో రసాయనాల వినియోగాన్ని నియంత్రించి సాగు ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో పలు రకాల సేంద్రియ ఎరువులు, పురుగుమందులను రూపొందించారు. ఈ సేంద్రియ ఎరువులను తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోని రైతులు క్షేత్రస్థాయిలో రసాయనాలకు ప్రత్యామ్నాయంగా పంటల సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. సహజ సిద్ధంగా లభించిన వివిధ రకాల ఔషధ విలువలు కలిగిన ఆకులను సేకరించి సేంద్రియ పద్ధతులు అనుసరించి శాస్త్రవేత్తలు, నిపుణుల పర్యవేక్షణలో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు క్షేత్రస్థాయిలో అందిస్తోంది ఈ సంస్థ. అన్ని రకాల పంటలకు ఉపయోగపడే విధంగా సుమారు 38 రకాల ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయి. లియోనార్డైట్ అనే పదార్థాన్ని వినియోగించి ఈ సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్గానిక్ ఉత్పత్తులు ISI స్టాండర్డ్స్తో రూపొందించబడింది. ఇవి పూర్తిగా సేంద్రియమైనవని రుజువు చేసేందుకు కావలసిన అన్ని రకాల సర్టిఫికెట్లను కలిగి ఉంది కంపెనీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అపిడా, నోకా వంటి సంస్థలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉత్పత్తుల పనితీరును రైతులను అడిగి తెలుసుకుని వాటి వాడకం వల్ల నేల, రైతు ఆరోగ్యం బాగుంటుందని ధృవీకరించాయని సంస్థ ప్రతినిధి సునీత తెలిపారు. ఈ సేంద్రియ ఎరువులను వాడటం వల్ల నేల గుల్లబారి సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందటంతో పాటు పంట దిగుబడులు పెరగటమే కాకుండా రైతు ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపారు. గతేడాది మిరప రైతులను నల్లతామర పురుగు తీవ్రంగా వేధించింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రైతులు నల్లి ఉధృతితో నష్టాలను చవిచూశారు. ఎన్ని మందులు వాడినా వేలకు వేలు ఖర్చు చేసినా పురుగు నియంత్రణకు రాకపోవడంతో చాలా చోట్ల మిరప పంట తొలగించి పంట సాగు చేశారు రైతులు. కానీ NTR జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో మాత్రం మిరప విరగ కాసింది. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఎరువుల ప్రభావంతో మొక్కల ఎదుగుదలతో పాటు పూత, పిందె ఆశాజనకంగా వచ్చి దిగుబడి పెరిగింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామానికి చెందిన రైతులు ట్రైబోనిక్స్ సంస్థ రూపొందించిన సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ పంటల సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు. సోలియో, జాయింట్, కెనోజో, మైక్రెన్ల వినియోగంతో సాగులో మందుల వినియోగంతో పాటు పెట్టుబడి తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిరప, పత్తి, వరి వంటి పంటల్లో ఈ సేంద్రియ ఉత్పత్తులను సమయానుకూలంగా నిపుణులు సూచనల మేరకు అందిస్తూ చక్కని దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పైరులో ఈ సేంద్రియ ప్రాడక్టులు వినియోగించడం వల్ల పంట తీరులో అమోఘమైన మార్పు కనిపించిందని రైతులు వారి అనుభవాలను తెలిపారు. కంపెనీ ప్రతినిధి సునీత క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను పరిశీలించి పంట తీరును తెలుసుకొని తగిన జాగ్రత్తలు, సూచనలు అందిస్తున్నారు. రైతులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు సునీత. మన రైతు వచ్చేసరికి మన HMTV నేలతల్లి ద్వారా మన ప్రొడక్ట్ని గత సంవత్సరమే వాడటం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మొదటి నుంచి ఆయన సోలియో, జాయింట్, కెనోజో మైక్రాను, జాంట్రేట్, ఆర్గోఫోస్ ఇవన్నీ కూడా ఈ పొలంలో వాడటం, ఉపయోగించడం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఎంత బలం మందుల వినియోగం తగ్గింది అనేది మన బసవయ్య గారి మాటల్లోనూ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు వాడటం జరిగిందండి. వీరి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. సోలియో, జాయింట్ భూమిలో చల్లటం వల్ల కాపు బాగా కాసింది. వేరు పురుగు అండి, దీనివల్ల ఏలు పురుగు పోయింది, వీటి తెగులు అన్నీ ఆగిపోయినాయండి. మీకు ఎలా అనిపించిందండి? అసలు ప్రతి రైతు వాడుకోవచ్చా?
ప్రతి రైతు వాడుకోవచ్చండి ఇది. ఇప్పుడు సేమ్ సీడ్ వేశారు కదండి మీరు, మీ అనుభవం ఎలా ఉంది? మీ తోటకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ చాలా ఉంది. ఇది ఎదుగుదల గానీ కాప్ సెట్టింగ్ గానీ బాగుంది. ఇది సేమ్ సీడ్ ఒకే రోజు వేశారు, అయినా దానికి డిఫరెన్స్ చాలా ఉంది. మనం చెప్పేది ఏంటంటేనండి, ప్రతి రైతు కూడా బలం కట్టలను తగ్గిస్తూ కనుక భూసారాన్ని పెంచుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారండి. ఈ బిల్ట్ కానివ్వండి, మన బసవి గారు చెప్పడం జరిగింది, గట్ల పైన వేరుపురుగు ఉందమ్మా, పనిచేస్తుందా లేదా అని అడిగారు నన్ను. కానీ తర్వాత బసవి గారే చెప్పారు, అమ్మ వేరుపురుగు ఏమీ లేదు, మన పొలం బాగుంది అని ఫస్ట్ నుంచి అలాగే చెప్తూ ఉన్నారండి. కానీ ఎప్పుడైతే మనం మందు ఇచ్చామో అనేది ఇంపార్టెంట్ కాదండి, కరెక్ట్గా పంక్చువల్ టైమింగ్కి చేసే మన రైతుని కూడా అప్రిషియేట్ చేయాలండి. మనం ఎవ్రీ టైము ఫోన్ కాల్లో టచ్లో ఉంటారండి. ఫోన్ ఒక్కరోజు కూడా తీయని కండిషన్ అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. దట్స్ వై ద రీజన్ అండి, ఇక్కడ ఈరోజు ఈ రిజల్ట్ చూడటానికి మన బసవి గారి చాలా ఎఫర్ట్ పెట్టారనేది చెప్పుకోవాలి. వెంకటేశ్వర గారు, మీరు చెప్పండి, మీ అనుభవంలో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మందు కట్టలు ఎన్ని ఉపయోగించారు? మన సోలియో వల్ల ఎంత తగ్గింది మందు? 10 కట్టలు తగ్గింది. 10 కట్టలు మీకు కంపారిటివ్గా. ఫర్టిలైజర్ షాప్ అండి వాళ్ళది, వాళ్ళు కూడా చూడటానికి వచ్చారు మన రిజల్ట్ని, ముందు నుంచి చెప్తున్నారు. మీరు కూడా చెప్పండి మీ అనుభవాన్ని. మేము స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసామండి. మిగతా ఉన్న ఇదే సీడ్ రకాలు మిగతా ఉన్న వీటికి చాలా పెంపు కానీ, ఎదుగుదల కానీ, కాప్ సెట్టింగ్ కానీ, వేరు వ్యవస్థ కానీ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ నుంచి కూడా మేము మాకు తెలిసిన మా రైతులు ఎవరైనా ఉండి ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళందరికీ కూడా మేము ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాం. తుమ్మాశివరెడ్డి నా పేరు. ఇప్పుడు మందులు ఆర్గానిక్ మందులు ట్రైబానిక్స్ కంపెనీ వారి వాడుతున్నాము. 10 సార్లు దాకా స్ప్రే చేసి ఉంటాం. బాగానే రిజల్ట్ అనేది బాగానే ఉంది, కూడా కంట్రోల్ అవుతుంది. మన దగ్గరండి సుధాకర్ రెడ్డి గారు సోలియో, ప్రోమిజోల్, జాంట్రీట్ ఏమో యాంటీవైరస్ ఏజెంట్కి వాడారండి. 2 టైమ్స్ స్ప్రేయింగ్ ఇచ్చారు. అన్ని రకాల న్యూట్రియంట్స్తో పాటు అజాడస్, థైసన్, నువాగ్రో కంటిన్యూగా వాడుతున్నారండి. మన రైతు చెప్పిన మాటల ప్రకారం ఇది తరుగ్గా ఉన్న పొలం, ఫస్ట్ బాగా తరుగ్గా ఉంది, ఇప్పుడు బాగా కలిసిపోయిందని చెప్తున్నారండి. బాగా వచ్చింది, వైరస్ ని కూడా బాగా తట్టుకుంది అనేది మన రైతు మాటల్లోనే. వైరస్ దీన్ని చూసాక నేను కొట్టా. మీరు ఎన్ని ఎకరాలకు వాడారండి? 8 ఎకరాలు. అంతకుముందు నా చేను శుభ్రంగా ఇంకా దీనికన్నా ఘోరంగా ఉంది, అయిపోయింది అనుకున్నారు. మా వాళ్ళు అంటే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళ తర్వాత నువ్వు ఎట్లనగా నీ చేను బాగా లైన్లో పెట్టావు, అసలు ఏం కొట్టావు అని అడిగారు. అప్పుడు తర్వాత మేము చెప్పాము, మా చేను బట్టి నాది బాగా రోడ్డు అమ్మటే అందరు చూసి అసలు వీళ్ళు కూడా ఏందో నువ్వు తేడా చేస్తున్నావు, మాకు ఏదో చేస్తున్నావు చెప్పట్లేదు అన్నారు. తర్వాత ఇంకా మేము చెప్పాక వాళ్ళు కూడా తీసుకున్నారు మన మందు, మన టిప్. అందుకే అందరూ అవునండి, అందరికీ మనం పక్క రైతులకు కూడా చాలా మంది పంపించడం జరిగింది. నా పేరు సుధాకర్ రెడ్డి అండి, పక్క చేనండి నాది. నేను వీళ్ళకన్నా ఒక వారం ముందు వేసాను. ఫస్ట్లో నాదే బాగుంది చేను, ఫస్ట్ ఒక 1 మంత్ వరకు నాదే బాగుంది. నాకు వాళ్ళకి 15-20 డేస్ డిఫరెన్స్ లాగా కనిపించింది. అలాంటిది వర్షం తగ్గిన తర్వాత స్ప్రేయింగ్ నుంచి కానీ ఏదన్నా కానీ ఈ మందులు వాడటం వల్ల కానీ చాలా క్వాలిటీ కానీ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నేను దాదాపు ఒక 1 మంత్ నుంచి చూస్తూ ఉన్నాను ఏ మందులు వాడుతున్నారు ఏంటి అంటేను ఇలా ట్రైబానిక్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళే వాడుతూ ఉన్నారు. చాలా బాగుంది రిజల్ట్. నేను మామూలు కెమికల్సే వాడుతూ ఉన్నాను, వీళ్ళు ఈ కంపెనీ వాడుతూ ఉన్నారు. ఇవి చాలా రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇప్పటికి వాళ్ళకి చాలా క్వాలిటీ పరంగా కానీ అంతా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చాలా బాగుంది వీళ్ళది. నా పేరు వెలంగిరెడ్డి అండి. ఇది నాది వైరస్ బాగా ఎక్కువ వచ్చిందండి. ఫస్ట్లో వైరస్ వచ్చాక మా ఫ్రెండ్ చెప్పాడు పలానా ప్రైజోల్ అవి వాడితే తగ్గుతుంది అన్నాడు. అందుకని నేను 3 టిప్పులు వర్షం వాడా, చాలా వాటికి రికవర్ అయిందండి. ఎక్కువ వచ్చినాయి తప్ప మామూలు వైరస్ మొత్తం క్లియరెన్స్ వచ్చింది. రైతు మాటల్లోనే మీరు వినే ఉంటారండి, ఇది మినరల్ బేస్డ్ ఆయిల్ అండి జాంట్రీట్ అనేది. ఇది కనుక 8 డేస్ ఇంటర్వెల్స్లో 3 టైమ్స్ కనుక చేయగలిగితే మ్యాక్సిమం బాగా ఎక్స్పోజ్ అయిన మొక్కలు తప్ప మిగతా అవన్నీ కూడా రికవర్ అయినాయి అనేది మన రైతు మాటల్లోనే మీరు విన్నారు. ఇది రోడ్డు పక్కనే ఉండటం వల్ల అండి, ఈ బిట్ చూసి చాలా మంది అడిగారండి రెడ్డి గారిని. వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే జాంట్రీట్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఇది 5-in-1 బూస్టరు. ఏంటంటే యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గ్రోతే కాకుండా ఎట్ ది సేమ్ టైం సకింగ్ పెస్ట్కి కూడా యూజ్ అవుతుందండి. దీన్ని వాడిన తర్వాత మాత్రం 5 డేస్ మాత్రం ఏమీ చేయకూడదు. దట్స్ వై మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మాకు ఆ మందుని కనుక చెప్పగలిగితే అది మిక్స్ అవుతుందా లేదా అనే విషయం కూడా మేము మీకు చెప్తామండి వెంటనే. నా పేరు గంజి రాయపరెడ్డి, తాళచెరువు, అచ్చిమేడ మండలం, పల్నాడు జిల్లా. నేను 3 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నాను. ఇప్పటికైతే బాగానే ఉందండి. అంటే లైట్గా నల్లి వాతావరణ ఎఫెక్ట్ వల్ల నల్లి అటాక్ అయింది.
ఆ నల్లి కూడా కంట్రోల్ కావడానికి అజాడస్ వాడా నేను. పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుసు పురుగు కూడా రాలా, గుడ్డు అనేది మురిగిపోయింది అజాడస్ వాడటం వల్ల. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారండి? నేను 5 డేస్కి ఒకసారి స్ప్రే చేశాను మేడం. ఏది చేసినా సరే, ఏది చేసినా కంపల్సరీ అజాడస్ కలుపుతున్నాను మేడం నేను. ఇప్పుడు టైసన్ వైగ్రా కూడా చేశారు కదా? చేసాను, దాంట్లో కూడా అజాడస్ కలిపాను మేడం. అసలు బలం కట్టల వినియోగం ఎంత తగ్గిందండి? బలం కట్టలు ఇంతకుముందు ఎకరానికి 20-25 కట్టలు వేసేవాళ్ళం, ఇప్పుడు అన్ని వేయలేం మేడం. నేను 12 కట్టలకే నాకు వ్యవసాయం అయిపోయింది మేడం. ఇప్పుడు కాపు ఎంత ఉంటుంది అంటారండి సుమారుగా? నేను 15 క్వింటలు ఉంటుంది అనుకుంటున్నాను. నా పేరు నరేంద్ర, జొన్నలగడ్డ గ్రామం, పల్నాడు జిల్లా. 1 సంవత్సరం నుంచి ఈ మందులు వాడుతూ ఉన్నాము. అయితే ఈ వరి రకానికి పూర్తిగా ఈ వరి రకం జేజేలు వాడుతూ ఉన్నాము. అయితే మొన్న వర్షాలకి బాగా డ్యామేజ్ అయిందండి పంట. మేడం గారిని కన్సల్ట్ అయ్యి మేము వారు చెప్పిన మెథడ్ని ఫాలో అయ్యి ఈ ప్రోడక్ట్స్ని వాడుతూ వచ్చాము. పంట అయితే బాగుంది. మీరు పురుగు మందులు కూడా వాడారు కదండి? అంటే బయట కంపెనీ నుంచి కూడా కొన్ని మందులు వాడామండి. అది సరైన రిజల్ట్ కానరాలేదు. కానరాకపోగా పంట ఇంకా డ్యామేజ్ అవ్వటం మొదలుపెట్టింది. దాన్ని కంట్రోల్ చేయడం కోసము మేడం గారు చెప్పిన విధంగా నోవాగ్రో వాడి దాన్ని కంట్రోల్కి తీసుకొచ్చాము. ప్రజెంట్ పంట అయితే ఈ రకంగా ఉంది. ఇంకోటండి, మన రైతు అంతకు ముందు పురుగుకి సంబంధించి బయట మందులు వాడటంతో అది కంట్రోల్కి రాలేదండి. మన బయోఫ్లోరెక్స్ నోవాగ్రోని 2 times స్ప్రే చేశారండి. తర్వాత పురుగు కంట్రోల్కి వచ్చింది. మన మొక్కలో కూడా చాలా వేరియేషన్ ఉంది అని చెప్పడం, దోమ కూడా లేదు అని చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన రైతు జోగారావు చెరకు, పసుపు, కంద పంటలను ఈ సేంద్రియ ఉత్పత్తులను వాడి సాగు చేస్తున్నారు. రసాయనాలను తగ్గించి ఈ సేంద్రియ విధానంలో పంటలు పండించడం వల్ల నేల గుల్లబారి పంట దిగుబడి బాగుందని రైతు చెబుతున్నారు. ఇప్పటి వరకు కందలో ఎలాంటి చీడపీడలు ఆశించలేదని, మిగతా రైతుల పొలంతో పోల్చితే నాణ్యమైన ఆరోగ్యకరమైన దుంపలను తాను ఉత్పత్తి చేశానని రైతు తెలిపారు. అదేవిధంగా పసుపులోనూ చక్కని ఫలితాలను చూస్తున్నారు ఈ సాగుదారు. ఆకు వెడల్పు శాతం పెరిగి పంటంతా ఆకుపచ్చగా నిగనిగలాడుతుందని మురిసిపోతున్నాడు. ఈ సేంద్రియ ఉత్పత్తులు భూమి నుంచి వచ్చే అనేక రకాల తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటున్నాయని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా చేను ఏమాత్రం చెక్కు చెదరలేదని అంటున్నారు ఈ రైతు. మన జోగారావు గారి మాటల్లో విందామండి మన పసుపు ఎలా. మాకు ఈ ప్రొడక్షన్ బోర్డుని కానివ్వండి, మాకు దిగుబడులు కూడా బాగానే ఉన్నాయండి. దిగుబడులనే కాకుండా సేలు కూడాను శుభ్రంగా ఉంటున్నాయండి. చెడు అంటూ ఉండట్లేదండి. కొన్ని చేలు దెబ్బలు తిన్నాయి, మా చేలు దెబ్బలు కూడా తినలేదండి. అంతా బాగానే ఉందండి. కావాలంటే మా చేను చూసుకోండి మీరు. మనం వెళ్తే కనపడతామా జోగారావు గారు? కనపడమండి లోపలికి. ఇప్పుడు ఇంకా ఎన్ని నెలలు ఉంటుందండి ఇది క్రాప్? ఇంకా ఇది ఫిబ్రవరి, మార్చి దాకా ఉంటుందండి. మనకి ఈ కొమ్మ అనేది స్టెమ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపిద్దామండి. బ్రహ్మాండంగా ఉందండి. ఇదిగోండి సైడ్ పిలకలు ఇలా తల్లి కర్రతో పాటు వస్తున్నాయి. అట్టా ఉన్నప్పుడే ఊట బాగుంటుందండి. ఆ ఊట కూడాను 4 కొమ్ములు 4 కొమ్ములు కంపల్సరీగా వస్తాయండి. ఎందుకంటే ఆ ఊటను బట్టి మాకు అర్థం అవుద్ది. కానీ ఈ ప్రొడక్షన్ వాడిని బట్టి ఆకు వెడల్పు చూడండి. ఆకు వెడల్పు కానీ, లీఫ్ ఏరియా కానివ్వండి, గ్రీనరీ, ఈ పచ్చదనం అనేది మన కెనోజా మైక్రాన్ని స్ప్రే చేయడం వల్ల వస్తుందండి. ప్లస్ జాయింట్ వల్ల ఏంటంటే పుచ్చు అనేది రాదండి. ఈ జాయింట్ బ్యాక్టీరియల్ బేస్డే కాదు, ఫంగిసైడ్ అండి. భూమి నుంచి వచ్చే అనేక రకాల తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకోవడంలో ఈ పుచ్చు పడటానికి కారణమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చంపేయటానికి, దాన్ని ఆహారంగా తీసుకోవడానికి ఈ బ్యాక్టీరియా అనేది హెల్ప్ చేస్తుంది. లీఫ్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడానికి, పత్రహరిత శాతం పెరగడానికి, ఆకుల సంఖ్య పెరిగినప్పుడు ఆహారాన్ని ఎక్కువ తయారు చేసుకోవడానికి మొక్కకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన కెనోజా మైక్రాన్ అనేది 3 times చేయడం జరిగిందండి. దీనిలో ప్రోమిజోల్ని చేశారు, ప్లస్ ఆర్గోపోస్ని తెగుల్ని తట్టుకోవడం కోసం చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల ఈ గ్రోతే కాదండి, వర్షాలకు కూడా తట్టుకొని నిలబడగలిగింది మొక్క అనేది. మన జోగారావు గారు వెళ్తున్నారండి. ఒకసారి ఎంత హైట్ పెరిగింది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. లోపల దాకా కృష్ణారావు గారి పొలంలో ఉన్నాము. మన రైతు
తాలూకా మన జోగారావు గారు మొత్తం కూడా పొలం అంతా ఆయనే చూసుకుంటారండి. జోగారావు గారి మాటల్లోనే కందకి, చెరుక్కి, పసుపుకి, అరటికి కూడా, వరికి కూడా వాడటం జరిగింది. దగ్గర దగ్గర 30 నుంచి 35 ఎకరాల వరకు వాడారు. మన ప్రొడక్ట్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. జోగారావు గారు, ఎలా ఉందండి అసలు మన కంద ఎలా ఉంది? కంద బాగానే ఉందండి. కంద ఈ సంవత్సరం కల్లా మాకు ఈ ఊర్లో కల్లా కంద బ్రహ్మాండంగా తయారైంది. ఏ జబ్బు లేదు అసలు. దుంప కూడా బాగానే ఉంది. అయితే కారణం ఏంటంటే మా అందరికంటే ఒకటి బాగానే ఉంది. ఊట కూడా ఉంది, దుంపలో చెడు కూడా లేదు. ఈ మందుల వల్లే మేము ఏంటంటే కేవలం మేము కొట్టేది ఈ మందుల వల్లే. అయితే ఇట్టా రాలేదు ఎవరికి కూడా. ఊట కూడాను చాలా మందికి 40, 35 ఇట్టా వచ్చింది ఈ సంవత్సరం. మాది 70 దాకా వస్తుంది. వస్తుంది. ప్లస్ మనం తెగుళ్ళని తట్టుకోవటం కానీ, వానపాములు కనపడటం అవనివ్వండి, ఏదైనా సరే దీంట్లో ఆ ప్రొటెక్షన్ కనపడుతుంది. మాకు ఎందుకంటే దీంట్లో అట్లా కనపడుతుంది. రేటు కూడా మనది ఎక్కువ కొన్నారని చెప్పారు. ఎక్కువగానే కొన్నారు, అందరికంటే ఎక్కువగానే కొన్నారు మాది. అయితే దానికి తగ్గగా కూడా బాగానే ఉంది. ఊట కూడా బాగానే ఉంది. రేటు పెట్టినా రేటు కూడా తెచ్చి పెట్టారంటే దీనివల్ల. అదేనండి, ఊట వల్ల దుంప కూడా రంగు ఎలా ఉందండి? రంగు బ్రహ్మాండంగా ఉంది చూడండి, రంగు కూడా. అదేనండి, ప్రతి దుంప కూడా ఇదే రంగులో ఉంటుంది. మనకి నలుపు రంగు అనేది రాకూడదండి. దుంప ఎప్పుడు కూడా తెలుపు వర్ణంలో ఉండాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ దుంప అండి. ఇది చాలా సంవత్సరాల క్రితం ఇలా వచ్చిందని కూడా మన రైతులు వారి మాటల్లో నేను వినడం జరిగింది. అయితే ఇంకోటండి, మనకి జీవాణువుల సంఖ్య పెరగడానికి మన జాయింట్ చాలా హెల్ప్ చేస్తుందండి. వానపాముల సంఖ్య కానివ్వండి, జీవాణువులు పెరగటం వల్ల కాయ అనేది, ఇప్పుడు దుంప అనేది పుచ్చు రాకుండా ఉంటుంది. ప్లస్ ఫర్టిలైజర్ స్థాయి ఎలా వాడారండి? మన తగ్గించారా? మన బలం మందులు తగ్గించారా? తక్కువగానే వేసాం బలం మందులు. అదేనండి, మీరు ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయొచ్చు, ఎలా ఉంది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి ఒకసారి మా ప్రోడక్ట్ని కొంత వినియోగించి చూడండి. దీనివల్ల లాభాలు పొందుతారని 100% మేము చెప్తాము. చెరకు సాగులోనూ ఈ సేంద్రియ ఉత్పత్తులు చక్కని ఫలితాలను అందిస్తున్నాయి. సోలియో జాయింట్లను వినియోగించడం వల్ల చేనులో వేరు పురుగు సమస్య లేదని, భూమిలోనూ సారం పెరిగి చెరకు దుమ్ము శాతం బాగుందని రైతులు చెబుతున్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గిందని, ఏడు అధిక పంట దిగుబడి సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ పంట ఎదుగుదలను చూసి తోటి రైతులు ట్రైబోనిక్స్ ఎరువులను వాడేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ ప్రొడక్ట్ ఓడిన తర్వాత చెరుకు కూడా బాగానే ఉందండి. ఇది ప్రొడక్ట్ మేము ఓడుతున్నామండి. అసలు ఈ సంవత్సరం దీంట్లో 2 సార్లు కొట్టాము. మాకు పెరుగుదల కానీ, కర్ర ఓట కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. రైతులు కూడా మమ్మల్ని అడుగుతున్నారండి. ఎందుకంటే ఏం ఓడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు. కానీ మేము చెప్తున్నాం, మేము మటుకు కంపల్సరీ ఇది మటుకు ఓడుతున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? 4 సంవత్సరాల నుండి వాడుతున్నాను. వేరు పురుగు కానీ ఏమీ లేదండి. ఈ జాయింట్ వల్ల మనకి వేరు పురుగు అనేది 100% రాదండి. ఇది వేరు పురుగుని సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా బ్యాక్టీరియాని, అంటే జీవాణువుల సంఖ్య, ఇప్పుడు వానపాములు కనపడుతున్నాయి అని చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనకి ఈ జాయింట్ బేస్డ్ అండి. ఈ సోలియో వల్ల ఏంటంటే భూమి గుల్లబారి ఇది దానికి ఫీడింగ్ని ఇస్తుందండి, ఫుడ్ని ఇస్తుంది. హైలీ కాన్సన్ట్రేషన్ రేంజ్లో ఇది మనం ఎకరానికి వచ్చేసి 1/2 kg మాత్రమే ఇస్తామండి. ప్లస్ ఊట కోసం కేన్ ఎక్స్పర్ట్ని వాడటం జరిగింది. ఇదేంటంటే కనుపుల మధ్య దూరం, వెయిట్, చెరుకు గడలు. ఇప్పుడు ఇది 3 months క్రాప్ అండి. మరి 3 months అయినా కూడా ఇలా ఉంది అనేది మీరు గమనించగలరు. ఎంత హైట్ ఉంది, ఏ పచ్చదనం ఎలా ఉంది, ఆకు వెడల్పు ఎలా ఉంది, గ్రీనరీ ఎలా ఉంది, వీటి మధ్య చేంజెస్ అన్నీ కూడా మన కేన్ ఎక్స్పర్ట్ వల్ల జరుగుతాయండి. ఇవి 3 స్ప్రేయింగ్స్ ఇచ్చామండి కంటిన్యూస్గా 30, 60, 90 days పీరియడ్లో. ఒకవేళ చేయలేము మేము ఆ టైంకి అని అనుకుంటే ఇంకా ముందు కూడా చేయొచ్చండి. మీ వీలుని బట్టి మేము మీతో ఫోన్లో టచ్లో ఉంటాం కాబట్టి చెప్తూ ఉంటామండి. ఇంకోటండి, మన ఈ రైతులు ఇలా అడిగారని చెప్తున్నారు కదా, వాళ్ళ పొలానికి మన పొలానికి ఎంత వేరియేషన్ ఉంటుంది? హైట్ కానీ డిఫరెన్స్లో కానీ తేడా ఉంటుందండి. ఆ తేడా అంటే దీని మీద అంత హైట్ లేదండి. కారణం ఇంకోటి, ఈ ప్రొడక్షన్ ఓడిన తర్వాత మాకు మువ్వకి పురుగు పడుతుంది, తెల్లగా బూజల్లో వస్తుంది. అట్లాంటిది ఏమీ లేదండి ఈ ప్రొడక్షన్ వల్ల. ఈ సరికి బలం మేము పెద్దగా వేయలేదండి. బాగా వేస్తే
ఇప్పటికి ఒక 2 కట్టలున్నారా ఎంత వేసాం ఇప్పటికి, అంతే 3 నెలలు అంతే. ఈ 3 నెలలు ఇంకా వేసే పని లేదు. దుబ్బు శాతం ఎలా ఉందండి? దుబ్బు శాతం కూడా బాగానే ఉందండి. మనకి పిలకల సంఖ్య పెరిగితేనే ఆటోమేటిక్గా గడాల సంఖ్య పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. అది కట్టుడు కట్టే వాళ్ళు ఏమన్నారండి? కట్టుడు కట్టేవాళ్ళు 80 టన్ను దాకా వద్దనేసి గ్యారంటీ చెప్పారు. ఏ సేంద్రియ ఉత్పత్తులు వాడాలనుకున్నా ముందుగా కొంత పరిమాణంలో వాడి వాటి పనితీరును ఫలితాలను గమనించి పూర్తి స్థాయిలో వినియోగించాలంటున్నారు సంస్థ ప్రతినిధి సునీత. అదేవిధంగా రైతులందరూ పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలంటున్నారు. కలుపు మందులు, ఎరువుల వినియోగాన్ని తగ్గించి నేలలో సారం పెంచాలని సూచిస్తున్నారు. సాగులో ఏ సమస్య ఏర్పడినా ఒక్క ఫోన్ కాల్తో స్పందించి తగిన సూచనలు అందిస్తామంటున్నారు సునీత. రైతులు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. పంట మార్పిడి విధానాన్ని అవలంబించండి కంపల్సరీగా. పంట మార్పిడి ఎప్పుడైతే చేస్తారో ఒకే విధమైన న్యూట్రియంట్స్ని మొక్క తీసుకునే మార్పులు అనేవి భూమిలోంచి ఆ మార్పులు అనేవి మీకు కలుగుతాయండి. ప్లస్ కలుపు మందుల వినియోగం తగ్గించండి. ఫర్టిలైజర్ స్థాయి తగ్గించడం వల్ల ఇలాంటి నల్లి తామరలు ఇవేమి కొత్త పురుగులేం కాదండి, ఇవి నల్లి జాతికి సంబంధించినవి. బట్ ఇవి ఎందుకు కంట్రోల్కి రావట్లేదు అంటే మన భూసారం తగ్గిపోవటం, మొక్కలో తనంతట తను సంరక్షించుకునే దశ ఏదైతే ఉందో అది తగ్గిపోవటం వల్ల ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతున్నారండి. ప్లస్ ఏంటంటే ఎప్పుడు కూడా చాలామంది మమ్మల్ని అడుగుతున్నారండి, అన్ని లియోనార్డేట్లు ఒకటేనా అని. ఏదైతే టెక్నికల్లీ ప్రూవెన్ సర్టిఫైడ్ ఉత్పత్తులు ఉంటాయో వాటిలో ప్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. మీకు ఆ స్థాయి మన రైతుల నుంచి మీరు వింటున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. టెక్నికల్గా ప్రూవ్ అయిన ఉత్పత్తుల్ని వాడండి. ICAR సర్టిఫైడ్ అయితే మీరు ఎక్కడైనా సరే ఆ ప్రోడక్ట్ నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు. ప్లస్ మీరు NPOP, నోకా, ఎపిడా, ICAR అనేది ఒకదానికొకటి అనుసంధానం అండి. ఒక దశలో ఒక చోట అది టెస్ట్ ట్రయల్ రిపోర్ట్ జరగటం, ప్లస్ ఇంకో చోట దానిలో ఏముంది, దీనిలో ఈ మందు వాడటం వల్ల ఎంత స్థాయిలో ఫర్టిలైజర్ని తగ్గించవచ్చు, ఒక పంట కాలానికి గాను ఎంత వాడాలి, ఈ మూడింటిని అనుసంధానంగా తీసుకుంటూనే రైతులు ముందుకు వెళ్ళగలరని ఆశిస్తున్నామండి. ఏదైనా సరే కంపల్సరీగా ఫొటోస్ మాత్రం సెండ్ చేయండి. మా సైంటిస్టుల ఆధ్వర్యంలో మేము దానికి రిప్లైస్ ఇస్తూ ఉంటామండి, ఏం వాడాలి అనేది చెప్తూ ఉంటాము. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.